అనౌన్స్మెంట్లు చాలా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అవును, అమలు చేయనని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అన్ని అమలు చేస్తానని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? ఏం చెప్పాడు? ఎన్నికలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం నిండుతూ ఉంది. అమ్మఒడి ఏమైంది? ఎంత నష్టపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదేంటి? ఒక పిల్లవాడికి ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నాడు. ఈ సంవత్సరం అయింది, ఇంకా హామీని అమలు చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఇది గొప్ప విషయం. నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో చూడలా. నేను ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తాను అని మళ్ళీ హామీ ఇస్తున్నాడు. ఎన్నిసార్లు ఇస్తాడు హామీ? నాకు అర్థం కాల. అమలు చేయరా స్వామి అంటే నేను ఫలానా తారీఖు నుంచి అమలు చేస్తాను అంటున్నాడు. ఆ ఫలానా తారీఖుని మళ్ళీ కనపడదు. అదే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుతోనే పరిపాలన చేస్తాడు. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంతకుముందు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఏం పొడిచాడు మీ అందరికీ తెలుసు. రుణమాఫీ ఇచ్చేస్తానన్నాడు. ఏమైంది? రుణమాఫీ ఇచ్చాడా? రేవు దాటిందా తెప్ప తగలేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఏదో మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికి ఇస్తున్నాడు, కనపడేవాడి కల్లా ఇస్తాను, ఇంతమందికి ఇంకా కనమంటున్నాడు. ఇంకా కనాలంట, ఇంకా కంటే వాళ్ళకు కూడా ఇస్తానన్నాడు. మళ్ళీ ఇప్పుడు నా హామీని అమలు చేసే బాధ్యత నాది, మళ్ళీ హామీని అమలు చేస్తానని హామీ ఇచ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు మోసం చేస్తాడని అడుగుతున్నా. గత ఎన్నికల్లో మోసం చేశాడు, ఇప్పుడు సంవత్సరం మోసం చేశాడు, మళ్ళీ ఇంకా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు మాటలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టే రేపు 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెన్నుపోటు దినోత్సవాన్ని మేము నిర్వహిస్తున్నాం. పార్టీ పిలుపు మేరకు దాని మీద ఎక్స్పోజ్ చేస్తాం. ఆ రోజున ఈ లోపల 7 నియోజకవర్గాలకు వెళ్ళి ఎక్స్పోజ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు. పెద్దగా ఏం అవసరం. గురి మీ దుంప దగ్గర మిర్చి ధర ఎంత ఉన్నాయా? పత్తి ధర ఎంత ఉన్నాయా? పొగాకు ధర ఎంత ఉన్నాయా? రైతుకు అసలు గిట్టుబాటు ధర ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు పాదం పెట్టాడు, రైతు నాశనం అయిపోయాడే. ఒక్కొక్క రైతుకి మినిమం ₹1,00,000 నష్టం వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో. మినిమం ₹1,00,000. పత్తి వేసిన, మిర్చి వేసిన, టొబాకో వేసిన అల్లాడిపోతున్నారే. బంగారం బ్యాంకుల్లో పెట్టుకుని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి కొనేవాళ్ళు లేక మిర్చి 11,700 ఏదో చెప్పాడు, 11,785 అని. ఒక్క క్వింటాల్ కొన్నారా? 7,000, 8,000. తేజ మిర్చి కూడా 8,000. దిక్కుమొక్కు లేని పరిస్థితికి వాళ్ళ రైతుని ఎట్టబడ్డాడే. రైతు ఉసురు కొట్టదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. రైతు ఉసురు చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి కొడుతుంది. రైతులు అల్లాడిపోతున్నారు గిట్టుబాటు ధర లేక. పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఏదో చెప్తాడు. ఆ మధ్యన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రితో మాట్లాడి రైతుకి మిర్చి ధర గిట్టుబాటు ధర ఇప్పించా అన్నాడు. ఒక్కటి కొన్నట్టు చూపించండి, ఒక్క కింటా కొన్నట్టు చూపించండి, రాజకీయాన్ని సన్యాసం తీసుకుంటాం. సవాల్ చేస్తున్నా. డబ్బా కొట్టుకొచ్చారు. ఇక్కడ మా ఎంపీ గారు, ఇక్కడ మన గుంటూరులో ఉన్న ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులతో మాట్లాడి మిర్చి రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చినందుకు వారికి మా అభినందన అన్నాడు. ఏంది గ్యాసు డబ్బా కొట్టుకోవటం? డబ్బా కొట్టుకునే కార్యక్రమాలు తప్ప మిర్చి రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం, పత్తి రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం, టొబాకో రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్ని నట్టేట ముంచిన ప్రభుత్వం. ఇది వెన్నుపోటు ప్రభుత్వం. ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం. సంవత్సర కాలంలోనే 5 సంవత్సరాలు అవ్వలే, ఇంకా సంవత్సర కాలంలో తేలిపోయింది ఇది బండారం అంతా కూడా. గ్యారంటీ లేదు. గ్యారంటీ ఇతర 5 సంవత్సరాలు, 6 నెలలకి చెడిపోతాయి కొన్ని కంపెనీలు కొనరు. కొన్నందుకు వీళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు కొన్నందుకంటే గెలిపించినందుకు. గెలిచిపోయింది.
6 నెలలకే గెలిచిపోయింది. ఇంకా ఏదో దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసే క్రమంలో లేడు. రాజకీయ కక్షలు కార్పణ్యాలకు మాత్రమే పరిమితమైపోయి వాళ్ళు చేస్తున్నాడు. ఎవరిని పడితే ఆయన లోపలేద్దాం అనేటువంటి పరిస్థితి తప్ప ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు గారు లేరు. అందుకే 4వ తారీఖున వెన్నుపోటు ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, ప్రజలు కలిసి రావాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు మీద పడేది ఏంటి? రేషన్ ఇంటికి వెళ్ళి ఇవ్వమంటున్నారు. రేషన్ అసలు ఇంటికి వెళ్ళి ఇవ్వద్దు, వాణి రమ్మండి. రేషను మందు మాత్రం ఇంటికి వెళ్ళి ఇవ్వమంటున్నారు. మందు మాత్రం ఆ స్విగ్గీనా ఏదో ఉంటుంది అట్టాగో, మందు మాత్రం ఆర్డర్ ఇస్తే చాలు వాట్సాప్ గ్రూప్లో ఇంటికి వచ్చేస్తుంది. ఏ బాటిల్ కంటే ఆ బాటిల్. సుమో అంటే ఏదో మనం చెప్పాడు మా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏవి మందు కావాలిస్తే అది బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇంటికి వచ్చేస్తున్నారు. రేషన్ మాత్రం వాడి షాప్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వాడిని బతిమలాడాల్సిందే, వాడి దగ్గర తీసుకోవాల్సిందే, లేకపోతే ఇవ్వరు. శభాష్ చంద్రబాబు, శభాష్ అయ్యా. మందు మాత్రం ఇంటింటికి ఇస్తావు, నిత్యావసర వస్తువులు మాత్రం ఇంటికి ఇవ్వవు, కొట్టుకెళ్ళి కొనుక్కోవాల్సిందే. శభాష్ చంద్రబాబు ప్రభుత్వం అంటే. పూర్వం మేము రాజశేఖర్ గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నారావారి సారా పాలన అనేవాళ్ళం. నారావారి సారా పాలన. సారా పోయింది ఇప్పుడు, ఇది కూడా అంతే. నారావారి సారా పాలన లాగా ఇంటింటికి మద్యాన్ని కొళాయిలు కూడా పెడతాడు రేపు, తిప్పుకోవడం మీటర్ పెట్టి. ఈ రకంగా దౌర్భాగ్యమైన పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని తల పట్టుకుంటున్నారు ప్రజలు ఓట్లు వేసినందుకు. అది గమనించుకోకుండా ఎవరిని బొక్కలేద్దామా, ఎవడి మీద కక్ష సాధిద్దామా, ఇదే పనిలో ఉన్నాడు.